హిందూ దేవుళ్ళని కించపరిచేటట్టు ఉన్నాయి. సో అదే ముస్లిం దేవుళ్ళని కావచ్చు, మైనారిటీ క్రిస్టియన్స్ వాళ్ళకి అంటారా ఈ విధంగా అని చెప్పేసి బీజేపీ వాళ్ళు నిరసన ఎత్తుతారు. ఏం చెప్తారు? ఇప్పుడు అసలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వీడియో చూసిండ్రా? కొత్తగా అయినటువంటి డీసీసీ అధ్యక్షులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అని అంటే, రేపు పొద్దున మీరు అందరూ కూడా మైదానంలో పనిచేయాలి, వాడు కలిసి వస్తలేడు, వీడు కలిసి వస్తలేడు, లేకపోతే వాళ్ళు సహకరిస్తలేరు, వీరు ప్రోటోకాల్ ఫాలో అవుతలేరు అనేటటువంటి సాకులు చెప్పొద్దు. ఓకే, మీరు కలుపుకోవేటటువంటి ప్రయత్నాలు చేయాలి. అంతటి దేవదేవుడిని కూడా ప్రపంచం అందరూ మనుషులు కూడా ఒకటే దేవుని మొక్కరు కదా, ఎవరి సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు దేవుళ్ళని పెట్టుకురు. అంతటి దేవుడి దిక్కి అందరు మనుషులు రానప్పుడు ఆఫ్టర్ ఆల్ మనం మనుషులము, మన దిక్కు అందరిని దిక్కు రావాలనేటటువంటి రూల్ ఏమి ఉండదు. కాబట్టి నాకు సాకులు ఎవరు చెప్పొద్దు, కాబట్టి మీరు అందరు పని చేసుకుంటూ పోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇతబోగ్గా చేసిండబ్బా. ఇందులో తప్పేముందో నాకైతే అర్థమవుతలేదు ఇప్పటికి కూడా. నానా యాగి భూతద్దం పెట్టి బూతులు ఎతికి మరి రోడ్ల మీదకి జాగ దోలాడుకొని పోయి కూర్చునేటటువంటి బీజేపీ డ్రామాలు, మరి ఇదే బీజేపీ నగాలని నేను మళ్ళీ అడుగుతా ఉన్నా. ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ అంటే ఈ దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ పక్కన పార్కింగ్ కోసం 1400 సంవత్సరాల పురాతనమైనటువంటి గుడిని 2 రోజుల ముంగట గులగొట్టిండ్రు. పండ్రి ట్రైన్ కట్టుకొని పండ్రి. మీకు సిగ్గుంటే, మీకు నిజంగా హిందువులే గిట్ట అయితే, మీరు ధర్మాన్ని కాపాడాలనేటటువంటి రక్తంలోనే గిట్ట ఉంటే, మీరు ఒరిజినల్ హిందువులే గిట్ట అయితే ఆడవై కూసోపరి కేంద్రానికి వ్యతిరేకంగా 1400 సంవత్సరాల గుడి. నేను చెప్తుంది ఎప్పుడో 10 ఏళ్ల క్రితం కాదు. ఆడ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు గుళ్ళు కూలలే, ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నప్పుడు గుళ్ళు కూలలే, కానీ బీజేపీ వచ్చిన తర్వాత గుళ్ళు కూలుతున్నాయి. 6 నెలల్లో 3 గుళ్ళు. ధర్మాన్ని నాలుక మీదకించి చెప్తే సరిపోదు, గుండెలలో ఉండాలి భక్తి అనేటటువంటిది. సో ఈ డ్రామా బాజీలు బంద్ చేయండి. ఇంకొక క్వశ్చన్ వేసిండ్రు మీరు, ఎందుకు హిందువులనే తీసుకుంటారు, ఎందుకు మిగతా మతాలను అనలేదని అంటారు కదా. ఈ బుర్ర తక్కువలకు తెలవాలి. మనందరి ఇళ్ళలో మనకు కూడా పిల్లలు ఉంటారు. మన పిల్లలకి మన దేవుళ్ళ గురించి చెప్తామా అంటే భగవద్గీత గురించి చెప్తామా, బైబుల్ గురించి చెప్తావా? నేను ఒక హిందువునబ్బా, నేను నా పిల్లలకి ఉదాహరణ ధర్మం నేర్పించేటప్పుడు నా దేవుని గురించి నా ధర్మం చెప్తానా, లేకపోతే ఇంకొక దేవుడు ఇంకొక ధర్మం గురించి చెప్తానా? బుర్రుందా మీకేమన్నా కొంచెమన్నా? ముఖ్యమంత్రి గారు ఎవరు? అరే డీసీసీ అధ్యక్షులు మనోళ్ళు మన పిల్లలకు అంటున్నప్పుడు మన దేవుళ్ళని ఉదాహరణ తీసుకొని ఆ దేవుళ్ళ కంటే గొప్పనా మీరేమన్నా అనేటటువంటి ఉదాహరణని బూతులు ఎత్తుకొనేదో రోడ్ ఎక్కితే ఈ డ్రామా బాజీలు బంద్ చేయండి అని మళ్ళీ కూడా చెప్తున్నాం. కేవలం బొట్లు పెట్టుకొని కాషాయం వేసుకొని డ్రామాలు చేస్తే నడవదు. మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, అసలైనటువంటి హిందువులు గుండెలలో ఉండాలి. నేను మళ్ళీ అంటున్నా, అంధభక్తులకి దేవుడు నరేంద్ర మోడీ ఉండొచ్చు, అసలైనటువంటి హిందువులకి ముక్కోటి దేవతలు అంటే మనందరికీ. సో ముక్కోటి దేవతల గురించి మాట్లాడితే తప్పుపట్టి రోడ్డెక్కినటువంటి యొక్క దుర్మార్గులు 2 చెవులు పట్టుకొని మీ యొక్క నాయకులు క్షమాపణలు చెప్పాలి ఫస్ట్. రేవంత్ రెడ్డి గారి కంటే గొప్పగా దేవుని గురించి ఎప్పుడైనా చేసినటువంటి ముఖాలేనా మీరు? నేను ఉదాహరణ చెప్పినా, మీకు అంత భక్తి ఉంటే ఢిల్లీ నగరానికి పోండి, ఇప్పుడు మీరు అందరు కలిసిపోండి, ఆపోండి. ఆడ ఎవరిని చెవులలో పువ్వులు పెడతారు? ఇదంతా దయచేసి ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్కి తేడా ఏంది అనేటటువంటిది మనందరం తెలుసుకోవాలి. ఒకడేమో ప్రాంతీయతతోటి ఆత్మ బలిదానాలకి రెచ్చగొట్టేసేయాల, అమరవీరుల సమాధుల మీద పునాదులు వేసుకొని అధికారాన్ని 10 సంవత్సరాలు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోరు ఒక్కొక్కడు. అవునా? ఈరోజు మతం మత్తుని మెదడులకి పసిపిల్లల దాంట్లోకి ఎక్కించి రోడ్ల మీదకి దింపి కొట్టుక చంపించేటట్టు రాజకీయాలు చేసి తర్వాత అలా సావుల మీదకించి అధికారంలోకి ఎక్కాలని చూస్తున్నాడు బీజేపీడు. అవసరమైతే మా దగ్గర రాజస్థాన్ పోండి, మధ్యప్రదేశ్ వంటి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లలు ఒక్కొక్కటి రోడ్డు మీద ఎట్లా పడి ఉన్నాడో మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా. నిజంగా ధర్మం అనేది, నిజంగా దేవుడు అనేటటువంటిది ఉంటే ధర్మ మార్గంలో నడిచేటటువంటి నాయకత్వం కూడా కనబడాలి. ధర్మ మార్గంలో నడిచేటటువంటి నాయకత్వం అంటే ఏంది? బీజేపీ ఈడ అధికారంలో లేకపోవచ్చు, నువ్వు కేంద్రంలో అధికారంలో ఉన్నావు కదా. తెలంగాణలో మరి ఎక్కువ శాతం మంది మన హిందువులే, మన పిల్లలు మన పోరగాళ్ళు ఎవరు కదా. మరి ఉంటున్నప్పుడు ఆ పిల్లలకి ఈరోజు ఆకలి కోసం, ఇంటి కోసం, లేకపోతే మన ప్రకృతిని కాపాడనీకే నువ్వు ఎన్ని నిధులు తెచ్చినావు చెప్పు అంటున్నా నేను. మూసి ప్రక్షాళన, ఇప్పుడు ప్రకృతిని ప్రకృతి ఇస్ నథింగ్ బట్ దేవుడని నమ్ముతామా లేదా మనం? ప్రకృతిని కాపాడనీకే మూసి ప్రక్షాళన అని మనం బ్రదర్. 1,00,000 కోట్ల కుంభకోణం అని ఓడన్నాడు, 1,50,000 కోట్ల కుంభకోణం అని ఓడన్నాడు. మేమేమంటున్నాం, అది లక్షణ పక్కకే పోయి నువ్వు 10,000 రూపాయలలో చెయ్యి. నువ్వు మాకు ప్రక్షాళన కావాలంటున్నావు, మూసి ప్రక్షాళన నువ్వే చెప్పి, మొత్తం కేంద్రం కించి చెప్పి, నువ్వే ముంగటుండి నడిపి. కిషన్ రెడ్డి గారు సాక్సులు వేసుకొని పోయాడ డ్రామాలు చేసి మూసి ప్రక్షాళన జరగకుండా ముంగటపడి కాళ్ళలో కట్టెలు పెట్టి ఆపుడు తప్ప మీరు నిజంగా ప్రక్షాళన అంటే ప్రకృతిని కాపాడేటటువంటి ప్రయత్నం ఏమైనా చేసిండ్రా? చేసింది ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.
అమ్మ లాంటి ప్రకృతిని కాపాడేటటువంటి దాంట్లో దైవత్వాన్ని మేము చూసినాం. కానీ ఆపేటటువంటి రాక్షసానందం పొందుతున్నటువంటి మీరు హిందువుల కిందకి ఎట్లా మాట్లాడతారు? మీకు అర్హతనే లేదంటున్నా నేను. పసిపిల్లల బతుకులు బాగుండాలనేటటువంటిది అంటే తన కడుపులో పుట్టకపోయినా ఇంకొకరి కడుపులో పుట్టినా నా పిల్లలు రోడ్ల మీద పడవద్దు, జీవితాలు ఆగం కావద్దు అని చెప్పి మాదక ద్రవ్యాలను రోడ్లను ప్రోత్సహిస్తే బెల్ట్ పట్టుకొని కొడుతున్నంత పని చేస్తుండే ఈరోజు. పిల్లల బతుకులు బాగుండాలని కోరుకోవడం అనేటటువంటిది మానవీయ కోణం, అది నాయకుడి లక్షణం. అదే బీజేపీ రాష్ట్రాలలో పోయి చూడరు. నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ అందుబాటులో ఇంటర్నెట్ ఉంది. మీరు జర్రసేపు 5 నిమిషాలు కూర్చుంటే అలా విశ్వరూపం ఎందుకు అనిపిస్తుంది మనకి. ఈ డ్రామా బాజీలు బంద్ చేయాలి దయచేసి బీజేపీ. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి మెట్రో ఎక్స్టెన్షన్ గురించి కొట్లాడుండి, మూసీ ప్రక్షాళన గురించి కొట్లాడుండి, RRR గురించి కొట్లాడుండి, సెమీకండక్టర్ ఇండస్ట్రీస్ మనకు రావాలని చెప్పి కొట్లాడుండి. అరే పక్క రాష్ట్రం ఏపీ వాళ్ళు పోటీ మీద వాళ్ళేమో గ్రాంట్లు తీసుకొని లేకపోతే స్పెషల్ ఫండ్స్ తీసుకొని వాళ్ళేమో అభివృద్ధి అయ్యేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటే ఇక్కడ ముఖ్యమంత్రి 10 సార్లు కేంద్రానికి తిరుగుకుంటూ అనుమతుల కోసం పోతుంటే కాళ్ళలో కట్టెలు పెట్టి ₹1 రాకుండా ఆపేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఉల్టా ఏమంటాడు బండి సంజయ్, ఇక్కడ రేషను బియ్యం ఇవ్వకుండా లేఖలు రాసి ఇయ్యండి కేంద్రానికి, మేమే ఇస్తున్నాం. 1 కోటి మందికి మనం ఈరోజు రేషన్ ఇస్తే నువ్వు ఇస్తుంది 55 లక్షల మందికి, అది కూడా దొడ్డు బియ్యం 5 కిలోలు, ఓన్లీ బియ్యం. మనం 6 కిలోలు సన్న బియ్యం మనం ఇస్తున్నాం మన శక్తితోటి. అదేమంటాడు చిట్టి రాసి ఇచ్చేసేరి వద్దని చెప్పి మేము ఆపుతాం అంటే ఒక గమండు మేము పైనుండి మేము చేస్తున్నామని. మనం ఏమన్నాం, మరి రాష్ట్రంకి నుంచి పైసలు వద్దు ట్యాక్సులు వద్దు అని చెప్పి నువ్వు కూడా చిట్టి రాసి ఇచ్చేయి, మాదేందో మేము చూసుకుంటాం అన్నాం. మనం రూపాయి కడుతుంటే పన్ను ఇడికించి నువ్వు మాకు 40 పైసలు ఇస్తున్నావు. దానికే నువ్వు పెత్తందారు వ్యవస్థ లెక్క చేస్తా అంటే నేను ఇంకొక విషయం కూడా అంటున్నా బ్రదర్. ధర్మం గురించి దేవుడి గురించి కాషాయ కండువాలు వేసుకొని రోడ్డు మీద కూర్చున్నటువంటి పాపం అమాయకులైనటువంటి ఆ పిల్లలకి అంటే బీజేపీ కార్యకర్తలను కూడా నేను అడుగుతా ఉన్నా, అరే మన మందిరాలకి GSTకి సంబంధించినటువంటి నోటీసులు వచ్చినాయి, ఎవరికైనా సోయుందా మీకు? మన గుళ్ళకి, హిందూ గుళ్ళకి, మన దేవుడిని ఉండేటటువంటి గుళ్ళకి ఆందాన్ మీద కూడా GST కట్టాల్సిందే అని చెప్పి కేంద్రంకి GST చట్టం వచ్చినాక ఇప్పుడు నోటీసులు వచ్చినాయి. అరే మీకు దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ కండువా తీసేసి కాషాయ కండువా వేసుకొని రోడ్ ఎక్కరు, మీతో పాటు నేను కూడా కూర్చుంటా, రండి కొట్లాడదాం. మిగతా మతాలకు ఎవడన్నా ఏదైనా కట్ చేసినటువంటిది ఉందా బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి? ఏవి కట్ చేయలే, కానీ మన మీద మాత్రం పన్నులు వేస్తాడు. అంటే ఈనేటోళ్ళు అవలగాళ్ళు వీళ్ళు ఏది చెప్పినా కూడా మనం మాట్లాడుకుంటుండాలి. మన గుళ్ళకి పన్ను కట్టమని నువ్వు ఎట్లా వేస్తావు? కొబ్బరికాయలు కొడితే ట్యాక్సు, అభిషేకాలు చేయించుకుంటే ట్యాక్సు, గుడికి ఆమ్దాన్ వస్తే ట్యాక్సు, కోట్ల రూపాయల నోటీసులు ఇచ్చారు. కోర్టుకు పోదామన్నా వచ్చినటువంటి నోటీసులో 10% కట్టాలి హైకోర్టులో. ఆ కట్టే పైసలు కూడా లేవు, కాపాడండి సార్ అని చెప్పి వస్తుండ్రు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉండే ఇది కేంద్రం పరిధిలో ఉంటున్నటువంటిది GST, రండి రోడ్ ఎక్కుదాం. కిషన్ రెడ్డి మీరైతే కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళు బీజేపీ కదా, దీని మీద చిత్తశుద్ధి ఉంటే మందిరాల మీద GST అనేటటువంటి అంశాన్ని ఉపసంహరించుకోవాలి.